తోటకూర చికెన్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? తోటకూర చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 2 కప్పులు, చికెన్ 1/2 కిలో, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, మేము రెడీ. తోటకూర చికెన్. ఫస్ట్ నూనె, జీలకర్ర, ఆవాలు, మసాలా దినుసులు, ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం వెల్లిపాయ, ఇప్పుడు చికెన్. సో చికెన్ పెద్ద పెద్ద పీసెస్గా ఉంటేనే బాగుంటుంది, మీ ఇష్టం అండి, కావాలితే చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు, కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం నిలిపాయి, కొంచెం మగ్గాలండి. టమాటో, ఇప్పుడు లాస్ట్గా తోటకూర ఆల్మోస్ట్ అన్నీ వేస్తారు. ఇంకొక 2 పొడులు కొత్తిమీర ఉన్నాయి, అంతేనా? కొంచెం గరం మసాలా లాస్ట్లో. సో తోటకూర ఇప్పుడు వేసారు కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. మీరు కూడా షెఫ్ అయిపోయారు అనమాట. అబ్బా అప్పుడే చెప్పేసారు. నెక్స్ట్ బయట చాలా మంది నన్ను చూసిన వాళ్ళు అడుగుతున్నారు, మీరు గరిటె బాగా తిప్పుతున్నారండి, చాలా వంటలు నేర్చేసుకున్నారు అని. సో ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు దీని తర్వాత మనం ఇంకా ఓన్లీ గరం మసాలా, గార్నిష్ అంతే. గరం మసాలా, కొత్తిమీర, సో అయిపోయింది. ఈజీ. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. సో రావు గారు, చపాతీలతో బాగుంటుంది అనుకుంటున్నా. కొంచెం గరం మసాలా, సో తోటకూర చికెన్ రెడీ. థ్యాంక్ యూ.
తోటకూర చికెన్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? తోటకూర చికెన్ తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, తరిగిన తోటకూర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర చికెన్ రెడీ.